దైవారాధన ద్వారా మనకి ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతుంటాయి. పుష్పాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దైవారాధనలో. మరి ఏ పుష్పాలతో దైవాన్ని పూజించినట్టయితే ఎటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి, అలాగే మనం కోరుకునేటువంటి కోరికలను అనుసరించి ఏ పుష్పాలని దేవతలకి నివేదించాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. దేవతలు ధనధాన్యాలతో గాని బంగారం నవరత్నాల సమర్పణతో కానీ తృప్తి చెందరు. పరిమళవంతమైనటువంటి పుష్పాలతో దేవతల్ని ఆరాధిస్తే తక్షణం సంతోషిస్తారని విష్ణు నారదీయం ధర్మోత్తర పురాణాలు చెప్తున్నాయి. మనం దైవాన్ని ఆరాధించేటప్పుడు పుష్పాలని కూడా మనం ఎంచుకోవటంలో ప్రత్యేకత ఉంది. దాన్ని బట్టి కూడా ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకి మల్లెపూలతో దైవాన్ని పూజిస్తే మంచి ఆలోచనలు కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఎరుపు రంగు పుష్పాలతో దైవాన్ని పూజిస్తే ధైర్య స్థైర్యాలు ఏర్పడతాయి. గన్నేరు పూలతో పూజిస్తే కార్యానుకూలత, చామంతులతో పూజిస్తే సౌభాగ్యం, దవనంతో పూజిస్తే సంతోషకరమైనటువంటి జీవనం, సంపెంగ పూలతో పూజిస్తే కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. తామర పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజిస్తే జ్ఞానవృద్ధి, తులసి దళాలతో పూజిస్తే జ్ఞాపక శక్తి వృద్ధి ఏర్పడుతుంది. తెల్ల కలవలతో దైవాన్ని ఆరాధిస్తే తేజస్సు ఏర్పడుతుంది. గులాబీలతో పూజిస్తే మేధస్సు వృద్ధి అవుతుంది. సన్నజాజులతో పూజిస్తే శత్రుభయం తొలగిపోతుంది. ఇలా పుష్పార్చన ద్వారా దైవానుగ్రహం మనం త్వరితగతిని పొందవచ్చు.